హాయ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్. సో ఎవరైతే గ్రూప్ 1 మెయిన్స్ కోసం, గ్రూప్ 1 ఎవరైతే టెస్ట్ సిరీస్ రాయటం కోసం, ఇలాంటి వాటి కోసం ఇంకా హైదరాబాద్ రావాలా వద్దా అని సంసిగ్ధంలో ఉన్నారనమాట. ఈ సంసిగ్ధంలో ఉన్నారు కాబట్టి కొంతమంది అడుగుతుంటారు, సార్ ఇట్లా హైదరాబాద్ రావాలా, మేము ఎట్లా వద్దా అని ఆలోచిస్తున్నాం ఇంకా అని చెప్తున్నారు. సో ఈ సందర్భంలో ఏంటంటే గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి మీరు ఏదైనా జాబ్ చేస్తూ, ఏదైనా వర్క్ చేస్తూ ఉంటే మీరు ఆన్లైన్లో ఈ టెస్ట్ లీవ్ రాసుకోవచ్చు. కాబట్టి హైదరాబాద్ దాకా రావాల్సిన అవసరం అయితే ఉండకపోవచ్చు. మీరు హాయిగా ఇంటి దగ్గరే కూర్చొని టెస్టులు రాసి ఆన్లైన్లో రాస్తే మేము కరెక్ట్ చేసి ఇస్తాం. ఆన్లైన్లో మేము టెస్ట్ సిరీస్ ఇస్తాం. ఇప్పుడు ఆన్లైన్లో టెస్ట్ సిరీస్కి ఏంటంటే ఏదైనా ఒకటే కదండి. మీరు ఆన్లైన్లో రాసినా మీ పేపర్ని అంటే మేమే కరెక్ట్ చేయాలి. అంటే మీ పేపర్ని, మీ ఒక్క పేపర్ని ఒకసారి కేటాయించాలి. అంటే అందరికి కలిపి కేటాయించేది రికార్డెడ్ కాదు కదా అదేమి. సో మీ పేపర్ ఆన్లైనే కానీ మేము కరెక్షన్ చేయాల్సిందే. అదేవిధంగా ఆఫ్లైన్లోకి వచ్చినా కానీ అంతే ఉంటుందన్నమాట. ఇలాంటి సందర్భంలో మీరు లీవులు పెట్టుకొని ఇక్కడికి వచ్చి అశోక్ నగర్లో హాస్టల్స్ అని అవని ఇవన్నీ క్లైమేట్ సెట్ అవ్వక మీరు అడ్జస్ట్ అవ్వలేక ఇలాంటి ఇబ్బందులు పడే కన్నా మీరు ఇప్పుడు ఎట్లాగో కోచింగ్ తీసుకొని ఇన్ని పేపర్లు కోచింగ్ తీసుకొని రాసే పరిస్థితి అయితే ఉండదు. సో అందుకని మీరు ఎక్కడున్నోళ్ళు అక్కడ ఉండి, కొంతమంది అక్కడ ఉండి, అంటే మీకు ఇబ్బంది లేనప్పుడు, ఇవన్నీ ఇబ్బంది లేనప్పుడు కమ్ డౌన్ టు హైదరాబాద్, నో ప్రాబ్లం. ఈ ఇబ్బంది ఉన్నప్పుడు మీరేంటంటే అక్కడే ఆన్లైన్లో రాయొచ్చు. ఆన్లైన్లో టెస్ట్ సిరీస్ ఎట్లా ఉంటాయంటే మీరు మీరు మామూలుగా వైట్ పేపర్స్ తీసుకొని మీరు మీ ఇంట్లో కూర్చొని రాయొచ్చు. దాన్ని మీరు స్కాన్ చేసి మాకు పంపిస్తే మేము కరెక్షన్ చేసి పంపిస్తాం అన్నమాట. సో కాబట్టి మీ పేపర్ కూడా సింగిల్ పేపరే దిద్దుపడుతుంది అనమాట. మీ పేపర్ని కూడా ప్రతి లైన్ ఆన్లైన్లో రాసిన ప్రతి లైన్ చెక్ చేసి మేము యాప్లో పెద్ద స్క్రీన్లోకి తీసుకొని, మా పెద్ద స్క్రీన్లో, మా డిజిటల్ ప్యానల్లోకి తీసుకొని పెద్ద స్క్రీన్లోకి మీ పేపరు కరెక్షన్ చేసి మేము వెంటనే మీకు రీసెండ్ చేసి మీకు ఆ ఫీడ్బ్యాక్ ఇవ్వటం, ఆ స్కెల్టన్ ఇవ్వటం, ఆ సినాప్సిస్ ఇవ్వటం, మోడల్ ఆన్సర్స్ కొన్ని పంపిస్తాం, మీకు వాట్సాప్ చేస్తాం అనమాట. సో అంతేగాని ఇక్కడికి వచ్చి మళ్ళీ మీరు హాస్టల్లో వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇక్కడికి వచ్చి మరి ఎక్కడ టెస్ట్ సిరీస్ రాయాలని చెప్పి మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఇవన్నీ ఆలోచించకుండా హాయిగా ఈ మనకున్నటువంటి 85 to 90 డేస్లో ఎక్కడైతే ఉంటారో అక్కడ ఉండి మీరు హాయిగా అన్నీ దొరుకుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఏదైనా మీకు మెటీరియల్ సోర్స్ కావాలంటే ఒక సండేనో అట్లా వచ్చి, ఇక్కడ హైదరాబాద్లో సండే కూడా ఉంటాయి, బుక్ షాప్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి ఒక సండే మార్నింగ్ వచ్చేసి మీరు అన్నీ కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోయి మీరు హాయిగా అక్కడ ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ తక్కువగా ఉంటుంది, ఖర్చులు తక్కువగా ఉంటాయి. ఈ హాస్టల్కి వీటికి పెట్టే డబ్బుల్ని మీరు స్టడీ హాల్కి హాస్టల్కి పెట్టే డబ్బుల్లో ఒక 10% అవుతాయి టెస్ట్ సిరీస్. నిజం చెప్పాలంటే మీరు 3 నెలలు ఇక్కడ హాస్టల్లో ఉన్నారంటే అండ్ యావరేజ్గా మీకు ఒక 10,000 ఒక 30,000 ప్లస్ టెస్ట్ సిరీసు అవి ఇవి హాస్టల్ ఫీజు ప్లస్ స్టడీ హాల్స్ ఇవి అన్నీ కలిపి అరౌండ్ మీకు ఒక 10,000 రూపాయల వరకు అవుతాయి. ఎంత తక్కువ వేసుకున్నాం ఓ 30,000 అవుతుంది. అదే మీరు అక్కడ కూర్చొని రాస్తే మీరు ఒక 20,000+ మీరు కట్టినప్పటికి కూడా ఒక 21,000-22,000 మీరు పే చేసినప్పటికి కూడా మీరు హాయిగా ఇంటి దగ్గర కూర్చొని టెస్టులు రాసుకోవచ్చు కదా. సో ఇట్లా ఎకనామిక్ సెన్స్ ఒకటి, కంఫర్టబిలిటీ కూడా మీరు చేయండి, ఆలోచించండి దీని గురించి. లేదు సార్ మేము రాగలుగుతాం, హైదరాబాద్ వచ్చి మాకు ఎంత ఎక్స్పెన్సివ్ అయినా పర్లేదు అనుకుంటే యూ కమ్ అండ్ రైట్ ఎగ్జామ్స్, ఆఫ్లైన్ ఎగ్జామ్స్ రాయండి. ఆల్వేస్ వెల్కమ్ అనమాట, రండి అనమాట. సో ఎందుకంటే నన్ను కొంతమంది హౌస్ వైఫ్స్, వర్కింగ్ విమెన్స్ మెయిన్లీ, తర్వాత ఇలాంటి కొంచెం మాస్టర్ డిగ్రీస్ అంటే ఎడ్యుకేషన్ చదివేటటువంటి కొంతమంది వర్కింగ్ అంటే ఎమర్జెన్సీ వర్కింగ్స్ అనమాట, మెడికల్లోను, పోలీస్ డిపార్ట్మెంట్లోను, ఇలాంటి వాళ్ళు కూడా నాకు కాల్ చేసి అడుగుతున్నారు. మనకి ఎస్ఐ, సిఐ హోదా ఉన్నటువంటి ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా. సో అందుకని వీళ్ళందరికీ ఏంటంటే మీకు అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుందని నేను ఈ సలహా ఇస్తున్నాను. ఇది మీకు నచ్చితే పాటించండి. ఓకే, ఇంటి దగ్గర కూర్చొనైనా మీరు టెస్ట్ సిరీస్ రాయొచ్చు. ప్రిపరేషన్ కావాల్సినటువంటి ఆ మెంటర్షిప్ కూడా మీకు ఆన్లైన్లోనే చెప్తాం, ఎలా ఏం చదవాలనేది. మీకు ప్రతి వాళ్ళకి కాల్ చేసి అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకి మేము చెప్తాం అనమాట. కాబట్టి ఇక్కడికి వచ్చి గందరగోళంలో చిందరవందర అయ్యే కన్నా అక్కడ ఉండి రాసుకోవడం కూడా ఇక్కడికి రాలేని వాళ్ళకి అది చాలా ఉత్తమమైనటువంటి పరిస్థితి. మాకు చాలామంది ఆన్లైన్లో మా దగ్గర రాస్తున్నారు అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో మీరు మాకు దగ్గర ఆఫ్లైన్ కోచింగ్, ఆఫ్లైన్ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్నాం, ఆన్లైన్ కండక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా గ్రూప్ 1 రాబోయే కొత్త నోటిఫికేషన్ అనమాట. నెక్స్ట్ మనకి క్యాలెండర్ అంటున్నారు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో. సో ఈ క్యాలెండర్స్కి సంబంధించి వచ్చే కొత్త నోటిఫికేషన్కి మాత్రం క్లాసెస్ ఇక్కడ
ఆఫ్లైన్ ఇస్తాం, ఆన్లైన్ ఇస్తాం. అది కూడా కొత్త బ్యాచ్ ఆగస్టులో స్టార్ట్ అవబోతుంది. సో ఇంకెవరైనా గ్రూప్ 1కి వచ్చే నెక్స్ట్ నోటిఫికేషన్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నా మీరు ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకోవచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ.